నమస్కారం అండి. నేను మీ డాక్టర్ సతీష్. సరిగ్గా 3 వారాల క్రితం నేను యూట్యూబ్‌లో వీడియోలు అప్‌లోడ్ చేయడం స్టార్ట్ చేశాను. అప్పటికి నాకు ఎటువంటి ప్లాను లేదు, ప్రిపరేషను లేదు. ఉన్నది ఒకటే లక్ష్యం. నాకు తెలిసిన ఆరోగ్య సమాచారాన్ని, ముఖ్యంగా నేను పిల్లల డాక్టర్‌ని కాబట్టి, పిల్లలకు సంబంధించినటువంటి రిస్క్ ఫ్యాక్టర్స్‌ని, ఆరోగ్య అంశాలని సాధ్యమైనంత ఎక్కువ తల్లిదండ్రులకి అర్థమయ్యే భాషలో తెలియజేయాలనేదే నా లక్ష్యం. ఈ 3 వారాల నా యూట్యూబ్ ప్రయాణంలో నేనేమి నేర్చుకున్నాను, ఏమి సవాళ్ళను ఎదుర్కొన్నాననేది ఈరోజు మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఒక డాక్టర్‌గా హాస్పిటల్‌కి నన్ను సలహాలు అడగడానికి ఎంతోమంది వస్తుంటారు. వాళ్ళకి సలహాలు చెప్పి పంపిస్తుంటాను. అదే యూట్యూబ్‌లో అయితే సాధ్యమైనంత ఎక్కువ మందికి మనం రీచ్ అవ్వచ్చు అనిపిచ్చి ఇలా యూట్యూబ్ స్టార్ట్ చేయడం జరిగింది. ఈ ప్రయాణంలో నేను మొదటి వీడియో తీస్తున్నప్పుడు యూట్యూబ్ అంటే వీడియో తీసి అప్‌లోడ్ చేయడం మాత్రమే అనుకున్నాను. కానీ రంగంలోకి దిగాక గాని అర్థం కాలేదు అందులో ఉండే కష్టాలు, నష్టాలు. నేను స్క్రిప్ట్ ఉండేది కాదు. ఎప్పుడు ఏది చెప్పాలనిపిస్తే మొబైల్‌లో సెల్ఫీ వీడియో ఆన్ చేసుకొని వీడియో రికార్డ్ చేసి అప్‌లోడ్ చేస్తుండేవాడిని. థంబ్‌నెయిల్ అంటే ఏంటో తెలీదు. వీడియో రికార్డింగ్ అంటే తెలీదు. లైటింగ్ సరిగ్గా ఉండేది కాదు. ఒక్కొక్కసారి వాయిస్ గూడా సరిగా రికార్డ్ అయ్యేది కాదు. కొంతమంది మిత్రులు సలహాలిచ్చారు. థంబ్‌నెయిల్ నేర్చుకోమని, వీడియో రికార్డింగ్ నేర్చుకోమని, లైటింగ్ చూసుకోమని, వాయిస్ కరెక్ట్‌గా రికార్డ్ అయ్యేటట్టు చూసుకోమని. వారి సలహాలు తీసుకున్న తర్వాత ఇప్పుడు కొద్దిగా బెటర్‌గా వీడియోస్ చేయడం మొదలు పెడుతున్నాను. డాక్టర్‌ని కాబట్టి నాకు వీడియోలు రికార్డ్ చేయడానికి, ఎడిట్ చేసుకోవడానికి టైం కుదరట్లేదు. కానీ ఉన్న టైంలోనే సాధ్యమైనంత వరకు బెటర్‌గా ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాను. సరిగ్గా 3 వారాల క్రితం నేను యూట్యూబ్ వీడియోలు అప్‌లోడ్ చేసేప్పుడు 0 సబ్‌స్క్రైబర్స్‌తో మొదలుపెట్టాను. మొదటి ఇద్దరు సబ్‌స్క్రైబర్స్ నా చిన్న కొడుకు, నా పెద్ద కొడుకు అయితే ఈ రోజుకి 885 మంది సబ్‌స్క్రైబర్స్ నన్ను ఆదరిస్తున్నారు. వారందరికీ ధన్యవాదాలు. ఇది ఆరంభం మాత్రమే. నేనింకా నేర్చుకోవాల్సింది చాలా ఉంది. నేర్చుకుంటాను. ప్రతి టాపిక్‌ని రీసెర్చ్ చేసి నాణ్యమైన మెటీరియల్‌ని స్ స్పష్టంగా అందరికి అర్థమయ్యే భాషలో వీడియోలు చేయడానికి ప్రయత్నం చేస్తాను. మీ అందరి మన్ననలు పొందుతాను. రాబోయే వీడియోలో మళ్ళీ కలుద్దాం. థాంక్ యూ వెరీ మచ్.